హైకోర్టు తీర్పుకు సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత రాజారాం యాదవ్ మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రాజారాం యాదవ్ గారు, హైకోర్టు తీర్పుని ఎట్లా చూస్తారు? అదేవిధంగా ఇప్పటి వరకు మనతో పాటు మాజీ బీసీ కమిషనర్ శుభప్రద పాటిల్ గారు మాట్లాడిండ్రు, ఫోన్ లైన్లో మాట్లాడిండ్రు. ఆయన ప్రభుత్వ చిత్తశుద్ధి పట్ల తనకి ఎటువంటి విశ్వాసం లేదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఎట్లా భావిస్తున్నారు ప్రభుత్వ చర్యల పట్ల, బీసీ కులగణనకు సంబంధించి ప్రభుత్వ చిత్తశుద్ధి పట్ల? నమస్కారం అమ్మా. నమస్తే. ప్రేక్షకులందరికీ కూడా ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. ఈ రోజు నాగుల శ్రీనివాస్ యాదవ్ గారు హైకోర్టు ప్రముఖ అడ్వకేట్ వారు ఇచ్చినటువంటి కేసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామము. బీసీలకు తర్వాత సమగ్ర కులగణను కోరుకునే పడ్డ వర్గాలకి సామాజిక న్యాయాన్ని కోరుకునే వాళ్ళందరికీ కూడా ఎంతో ఆనందదాయకము, మంచి శుభ పరిణామము. కానీ ఇలా ప్రభుత్వానికి మాత్రము, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది. నిజంగా నైతిక బాధ్యత వహించాలి రేవంత్ రెడ్డి గారు. ఎంత అబాసు పాలైండో రేవంత్ రెడ్డి గారు మనం గత 9 నెలల పాలన చూస్తున్నాము. గతంలో మీరు చూసుంటారు, క్యాపిటేషన్ ఫీజుకి వ్యతిరేకంగా, డెంటల్ మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విద్యార్థులు 90లో 91, 92 ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసిండ్రు. అప్పుడు హైకోర్టు తీర్పు నేదురుమల వ్యతిరేకంగా వచ్చింది. ఇమీడియట్ గా ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిండు. నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసిండు నేదురుమల రెడ్డి గారు. ఇవాళ మరి రేవంత్ రెడ్డి గారేమో నైతిక బాధ్యతలు, నైతికత ఆయనకి ఎట్టి పరిస్థితిలో సూచించినటువంటి అంశము, ఆయనకు సంబంధం లేని అంశం అది. ఇవాళ చాలా ఆయన గత 9 నెలలుగా మీరు చూస్తున్నారు ఎటువంటి పాలన చేస్తున్నాడు, ఎటువంటి హామీలు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఎట్లా దేవుళ్ళకు మొక్కుతూ ప్రజల్ని వంచిస్తూ ఓట్లు అడుక్కునే పద్ధతిలో మోసం చేస్తుండు. మోసం మీద మోసం. రైతు రుణమాఫీ అన్నాడు. ఆ రైతు రుణమాఫీ చేయడం కోసము మళ్ళీ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు. ఆగస్టు 15 డేట్ పెట్టిండు ఒట్టు. అది ఇలా దాటిపోయింది. రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కనిపిస్తున్నది. అన్ని వర్గాలు, రైతులని, కార్మికులని, విద్యార్థులని, నిరుద్యోగులని, మహిళల్ని, పేదల్ని, దళితుల్ని, చివరికి బలహీన వర్గాలకు సంబంధించి, బీసీలకు సంబంధించి అమ్మ మీకు తెలుసు 50% ఈ రాష్ట్రంలో, 56% ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ పెట్ట ఎవరు అడగలేదమ్మా, ఎవరు డిమాండ్ చేయలేదు రేవంత్ రెడ్డి గారిని. కాంగ్రెస్ పార్టీని ఎవరు అడగలే. మా ఆర్ కృష్ణ గానో లేకపోతే మేము ఏ పార్టీనో ఏ సంఘమో అడగలే. ఆయనకైనా రేవంత్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యే పెట్టడం కోసం కామారెడ్డి ప్రాంతం తీసుకొని కామారెడ్డి డిక్లరేషన్ కనుక ఆయనకు ముఖం లేదు కాబట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి నమ్మరు కాబట్టి, జాగ్రత్త నమ్మరు కాబట్టి, సెక్రటరీ నమ్మరు కాబట్టి, ఈ వీళ్ళకి ముఖం లేక కర్ణాటక ముఖ్యమంత్రి అటువంటి సిద్ధరామయ్యని తీసుకొచ్చి సిగ్గు లేకుండా కామారెడ్డి పిచ్చి డిక్లరేషన్ ప్రకటించింది. ఏమని ప్రకటించిందమ్మా అంట్లో దాంట్లో, మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే సమగ్ర కులగణన జరుపుతాము. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో సమగ్ర కులగణన జరిపి స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తూ ఆ స్థానిక సంస్థలు కూడా మేము 42% రిజర్వేషన్ ఇస్తాము. 24,000 మందికి బీసీలకి ప్రజాప్రతినిధులుగా అవకాశం చెప్తుంది. 6 నెలలు కాదు 9 నెలలు గడిచిపోయింది. అతిగతి లేని పరిస్థితి. అయితే రాజారాం యాదవ్ గారు, మీరు గత కొంతకాలంగా చాలా కీలకంగా పోరాటం చేస్తూ వస్తున్నారు. బీసీ కులగణన జరగాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్ రావాల్సిందే అంటూ మీరు గట్టిగా పోరాటం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో మీకు ప్రభుత్వ చిత్తశుద్ధి మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇదంతా హైకోర్టు తీర్పు నేపథ్యంలో అయినా ఇదంతా సాధ్యమయ్యే పని అనిపిస్తుందా? టైం బౌండ్ పెట్టిన నేపథ్యంలో నివేదిక ఇవ్వాలని కూడా హైకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది కదా. అమ్మ, మేము కేసీఆర్ గారి స్ఫూర్తితోటి తెలంగాణ ఉద్యమంలో మేమంతా కూడా వారి నాయకత్వంలో పనిచేస్తాం. నేను ఆ రోజు విద్యార్థి నాయకులు ఉన్నట్టు తెలుసు. మా కళ్ళ ముందర బీసీలను మోసం చేస్తున్నప్పుడు మేము ఎట్లా ఊరుకుంటామమ్మా? మేము ఆ స్ఫూర్తితోటి, కేసీఆర్ ఇచ్చిన స్ఫూర్తితోటి, తెలంగాణ ఉద్యమం ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో వాయిదా వేయు, కులగణన చేయు, 42% నెలకొమ్మని అనేక కార్యక్రమాలు చేసినాం. అమ్మ మీకు తెలుసు, వారు గవర్నర్ ప్రసంగంలో చెప్పించిండు రేవంత్ రెడ్డి గారు ఎంత ఏ రకంగా మోసం చేస్తుందో ఇలా మన కళ్ళ ముందర కనిపిస్తుంది. గవర్నర్ తమిళసై చేత ప్రసంగంలో చెప్పించిండు నేను కులగణన చేస్తాను. గవర్నర్ గారమ్మ అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి పరిస్థితి. ఇలా ప్రథమ పౌరాలు ఆమెతో చెప్పించిండు. అసెంబ్లీలో తీర్మానం చేపించిండు కులగణన చేస్తామని. బడ్జెట్ ఇలా అలొకేషన్ చేసిండు మేము కులగణన చేస్తామని. ఇవాళ కానీ ఒకవైపేమో మభ్య పెడుతూ, మరొక వైపేమో కొంతమంది సంఘాలని, కొంతమంది తాబేదారులని, కొంతమంది నాయకులు పెట్టుకొని ఈ కులగణన చేయకుండా బీసీలు వంచిస్తారని అనుకుంటున్నాడు. కానీ మేము వేటాడతాం
తప్పకుండా కులగణన జరిగేంత వరకు, స్థానిక సంస్థలో మాకు వాటా దక్కేంత వరకు, ఎందుకంటే అమ్మా ఇప్పటికే బీసీ చాలా నష్టపోయింది మీకు తెలుసు. ఇలా కనీసం సర్పంచులు ఎంపీలు లేకపోతే మా పరిస్థితి ఏంది? మేము అధికారంలో భాగస్వామ్యం కావద్దామా? ప్రజాస్వామ్యంలో మేము భాగస్వామ్యం కావద్దా? అందుకోసమే ఖచ్చితంగా ఆ కేసీఆర్ గారి ఆశీర్వాదము వారికి స్ఫూర్తున్నది. కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారి యొక్క అండదండలు మా బీసీలకు ఉన్నాయి. మొన్న కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది గొప్పగా. మొన్న కూడా చెప్పిండ్రు, మీరు ఇమీడియట్ గా కులగణన చేయండి, 42% రిజర్వేషన్ ఇవ్వమని చెప్పి మొన్న ఎలక్షన్ కమిషన్ ముందు ఆల్ పార్టీ మీటింగ్ పెడితే బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా తన ఐక్యత చెప్పింది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరిచి, ఇక నువ్వు తప్పించుకోలేవు, నువ్వు పక్కకు పోలేవు, ఖచ్చితంగా కులగణన జరగాల్సిందే. కులగణన చేస్తావా లేదా కుర్చీ కాల్ చేస్తావా తెలుసుకోవాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తాం. అయితే రాజారాం యాదవ్ గారు, అంటే ప్రభుత్వం దీనికి సంబంధించి ముందుగా ఒక ప్రకటన చేస్తుందేమో అన్న ఒక ఆశాభావం, ఎక్స్పెక్టేషన్లు అయితే ఉన్నారు. హైకోర్టు తీర్పుకు సంబంధించి ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కానీ మళ్ళీ రిలాక్సేషన్ ఏమైనా కోరుకునే అవకాశాలు ఉన్నాయా అన్న ఇంకొక వాదన కూడా నడుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు చేయాల్సిన మేము విశ్రాంతి తీసుకునే మాకు అవకాశం లేదు. ఎందుకంటే మేము రేవంత్ రెడ్డి గారిని నమ్మం మేము. ఎందుకంటే వారు ఎన్ని రకాలుగా మీనావేశాలు ఇష్టపెడతా ఉన్నాడు, ముద్రిత ప్రకటిస్తా ఉన్నాడు. మా బీసీల యొక్క రాజకీయ అవకాశాన్ని దెబ్బతీయడం కోసము కడుపులో కత్తులు పెట్టుకొని కుట్రలు చేస్తా ఉన్నాడు. ఒకవైపు బీసీ కమిషన్ ను వర్తిస్తాడు, ఒకవైపు బీసీ కమిషన్ ను మీరు చేయమని చెప్పి ఉంటుంటే చెప్తాడు, వాళ్ళ చేయదని చెప్తాడు. ఇంకోవైపు మా మంత్రి పొన్న ప్రభాకర్ గారిని నువ్వు చేస్తున్నా చెప్పని చెప్తాడు, కానీ నువ్వు చేయదని లోపల చెప్తాడు. ఇంతకుముందు మా శివప్రభు మాట్లాడిండు. కాబట్టి బీసీని వంచాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటూ కోదండరామరెడ్డి, ఉత్తమ్ రెడ్డి, జానారెడ్డి వీళ్ళంతా ఒక ముఠాగా ఏర్పడి బీసీలకు వ్యతిరేకంగా ప్రయత్నం చేస్తున్నాము. వీళ్ళ బండారాన్ని మేము బయట పెడతాము, వీళ్ళ గుట్టును రట్టు చేస్తాము. రాహుల్ గాంధీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనేమో కులగణన అంటాడమ్మా, ఆయన అసెంబ్లీలో పార్లమెంట్ లో మాట్లాడతాడు, మీరు కులగణన చేయండి, నేను కులగణన ద్వారా ఈ దేశాన్ని ఎక్కడ ఇస్తా, ఈ దేశంలో మొత్తం అందరికీ అవకాశం ఇస్తా, సమాన అవకాశాలు ఇస్తా, మేము మొత్తం 50% పరిమితి ఎత్తేస్తా, ఎవరెంత ఉంటుందో మాట ఇస్తా అని చెప్పేసి అభినందన లెక్క ఆయన అవతారం ఎత్తాడు. కానీ ఆయన ముఖ్యమంత్రి ఏం చేస్తుండో తెలియదు. ఆయనకి మోసం చేస్తున్నారు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కలిసి. కాబట్టి ఆయన డబ్బులు కావాలి, ఆయన ముఠాలు కావాలి. రేవంత్ రెడ్డి గారు ముఠాలు పంపిస్తే, డబ్బులు పంపిస్తే, లక్షల కోట్ల రూపాయలు హైదరాబాద్ లో దోస్తున్న ప్రజలు పంపిస్తే వాళ్ళందరూ కూడా ఎలక్షన్ లో ఖర్చు చేసుకునే దాంట్లో కోసం ఉన్నారు తప్ప బీసీ రాహుల్ గాంధీ కూడా మోసం చేస్తుండు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కూడా బీసీని మోసం చేసిన చరిత్ర అమ్మ. ఆ రోజు నెహ్రూ మొదలుకొని, ఇందిరాగాంధీ మొదలుకొని, రాజీవ్ గాంధీ వరకు ఈ కాంగ్రెస్ పార్టీ మొత్తం బీసీని ద్రోహం చేసింది, బీసీని వంచింది. ఈ తెలుగు నేల మీద ఇద్దరు మహాత్ములు, ఒకరేమో ఎన్టీ రామారావు గారు, ఎన్టీ రామారావు గారు, అట్లాగే కేసీఆర్ గారు బీసీల యొక్క అభ్యున్నతి ప్రయత్నం చేస్తున్నారు. వారి యొక్క కేసీఆర్ గారి యొక్క అండదండలతో ఖచ్చితంగా మేము బీసీల యొక్క న్యాయమైన వాటా కోసం గట్టిగా కొట్టాడుతున్నాం. అయితే రాజారాం గారు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు బీసీ కమిషన్ ఏర్పాటు చేసినా కూడా మొన్ననే ఏర్పాటు చేసింది కాబట్టి కాస్ట్ సర్వే కమిషన్ అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేసి దాని అండర్లో బీసీ కమిషన్ పని చేసే విధంగా ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయన్న ఇంకొక కోణం కూడా వినిపిస్తోంది. మరి ఇటువంటిది ఏమైనా నిర్ణయం తీసుకుంటే మీ కార్యాచరణ ఎట్లా ఉండే అవకాశం కనిపిస్తుంది? మీరు దీంతో మరింత కాలయాపన జరిగే ఛాన్స్ ఉంది కదా? కాలయాపన చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు, కాలయాపన చేస్తుండ్రు. మేము అందరం చూసినాం. కేసీఆర్ గారు ఒక్క రోజులో కుటుంబ సర్వే మొత్తం కుటుంబ సర్వే అంతా తెలంగాణ ప్రాంతంలో చేసిండ్రు. మొత్తం అంతా ఒక 2 రోజుల్లో వారు చేయడం జరిగింది. బీహార్ లో మనకంటే 2-4 ఉన్నటువంటి దాదాపుగా 12-15 కోట్ల జనాభా ఉన్నటువంటి బీహార్ లో 15 రోజుల్లో సమగ్ర కులగణన చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు 4 కోట్ల జనాభాను కులగణన చేయడానికి ఏమి ఇబ్బంది? 1 రోజు చేయొచ్చు, 15 రోజులు చేయొచ్చు. కానీ వారికి కాలయాపన బీసీని వంచడం. ఎందుకంటే వారికి సరిపోతలేదు. వారు ఏమనుకుంటారంటే మా చుట్టాలు పక్కాలు మా కులపోళ్ళు ఓట్లేస్తే మా జానారెడ్డి కుటుంబము, లేకపోతే ఉత్తమ్ రెడ్డి కుటుంబము, రాజగోపాల్ రెడ్డి కుటుంబము, ఆ కుటుంబాలు ఓట్లేస్తే మేము గెలిచామనుకుంటున్నారు. కానీ మొత్తం బీసీని ఓట్ చేయడం వల్లనే గెలిచిన విషయం మర్చిపోతున్నారు. అంతేకాదు వాళ్ళ ఉద్దేశం ఏంటంటమ్మా, ముఖ్యమంత్రులు వాళ్ళే ఉండాలి, మంత్రులు వాళ్ళే ఉండాలి, కనీసం బీసీలు వాళ్ళ కుటుంబాల పాలన కొనసాగుతున్నది. ఈ తెలంగాణ ప్రాంతంలో రేవంత్ రెడ్డి మరియు ఉత్తమ్ రెడ్డి లాంటి కుటుంబాల పాలన కొనసాగుతున్నది, కుల పాలన కొనసాగుతున్నది. బీసీని వంచాలని ప్రయత్నం చేస్తున్నారు. బీసీలు కనీసం సర్పంచులు ఎంపీటీసీలు కావద్దా? మేము కనీసం మా వాళ్ళు సర్పంచులు ఎంపీటీసీలు ఉండి గ్రామ పాలనలో భాగస్వామ్యం కావద్దా? కాబట్టి ఖచ్చితంగా బీసీలు పెద్ద ఎత్తున అలజడి వచ్చింది. తెలంగాణ ప్రాంతంలో ఇలా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ యొక్క బండారాన్ని బయట పెట్టే పరిస్థితి కనిపిస్తున్నది. పెద్ద ఎత్తున ఉద్యమం, పెద్ద ఉప్పెల్లాంటి ఉద్యమం వస్తుంది. ఈ రోజే ఆర్మూర్లో
దాదాపుగా 1000-2000 మంది పెద్ద ఎత్తున మేము పెట్టడం జరిగింది కులగణ దగ్గరని ఆర్ కృష్ణ గారు వచ్చిండ్రు. ఇప్పుడే మీటింగ్ నుంచి బయటకు వచ్చాము. పెద్ద ఎత్తున గ్రామాన బీసీలందరూ చదువుతున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ బీసీ వ్యతిరేక వైఖరిని వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడు ప్రజలు ఓడించాలని చెప్పి చూస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని. కాస్త ఇప్పుడు నుంచి రెడీగా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మట్టిలో కలపాలని చెప్పేసి బీసీలు అయితే వెయిట్ చేస్తున్నారమ్మా. రైట్, థ్యాంక్ యూ రాజారాం యాదవ్ గారు.